ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, పార్లమెంటు స్థానాలకు జరిగే ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఏ డేట్కు అని చెప్పి. అండ్ ఇటువైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఎన్నికలకు సిద్ధమై ఉన్నారు. అటువైపు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. పొత్తు పెట్టుకున్నారు అనే పేరుకే కానీ డైరెక్ట్గా యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఆ పొత్తు ధర్మానికి వెన్నుపోటు పడుస్తూ ఉన్నా కూడా అదేంటో కానీ అడ్డు చెప్పలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ఉంది. పవన్ కళ్యాణ్ అయితే ఇక కనీసం అడ్డు చెప్పడం కాదు, ఆయన ఆలోచన కూడా చేయడం అన్నది ఓపెన్ సీక్రెటే. మామూలుగా ఎక్కడైనా ఒక 2 పార్టీలో 3 పార్టీలో పొత్తు పెట్టుకున్నాయి అనుకుందాం. ఆ పార్టీలకు సంబంధించి ఎవరికైనా టికెట్ రాకపోతే ఏం చేస్తారు? వేరే వాళ్ళని వ్యతిరేకించే పార్టీల్లోకి చేరుతారు, అంతేనా? కానీ ఇక్కడేందో తెలుగుదేశం పార్టీలో టికెట్ రాకుంటే జనసేనలో టికెట్ రాకపోతే బీజేపీలో టికెట్ రాకపోతే టీడీపీలో, ఈ పొత్తులో కూటమిలో ఉన్న పార్టీలోకే ఒక టికెట్ రాకపోతే ఇంకోరు వీళ్ళేమో అనుకుంటున్నారు. ఈ పార్టీ అధినేతలే రండి అని చెప్పి కండువాలు కప్పుతూ ఉన్నారు. ఇదేం పొత్తు, ఇదేం ధర్మం? ఇది పొత్తుకు వెన్నుపోటు పడిచినట్లు కాదు. భీమవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పొలపర్తి రామాంజనేయులు, టీడీపీ అది జనసేనకి ఇచ్చారు. టీడీపీ ఆయన వచ్చి జనసేనలో చేరి పోటీ చేస్తూ ఉన్నారు. రాజంపేట ఇన్ఛార్జ్ ఉండే టీడీపీకి గంటా నరహరి, ఆయన ఇంకా టికెట్ రాలేదని జనసేనలోకి వచ్చాడు. కొనతాల రామకృష్ణ టీడీపీలోకి చేద్దాం అనుకున్నారు. ఎటు మరి జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది కదా, మీరు అక్కడి నుంచి పోటీ చేయపోయాడు, నా మనిషే కదా అని చెప్పి చంద్రబాబు ఆయన్ని పంపించారు. ఇక్కడ బీజేపీలో ఉన్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ కుమార్తె బీజేపీలో ఉన్నారు. ఆ మేడం టీడీపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో నుంచి టీడీపీలోకి తనకు టికెట్ కేటాయిస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కనుక పాండ్యం టికెట్ ఇస్తాం రండి అని పిలుస్తున్నట్టున్నారు. అంటే మరోవైపు బీజేపీలో ఉన్న ప్రో టీడీపీ నాయకులు వాళ్ళు టికెట్ల వేటలో వాళ్ళే ముందున్నారు, అన్ని వాళ్ళకే ఇస్తారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. పొత్తెక్కడ, ధర్మం ఎక్కడ? అంతా కనుక చంద్రబాబుకు అనుకూలంగా అంతా కూడా చంద్రబాబు కనుసన్నలో జరుగుతున్నట్లు లేదు. దీనికి మరి బీజేపీ అడ్డు చెప్పుకోలేకపోతే ఇక మనం ఇక్కడ పార్టీ నడిపి ఏం ప్రయోజనం అని ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. అది చేసి ఏమన్నా ఏంది పరిస్థితి, ఏం టికెట్ వస్తుంది ఏమి అంటే, ఏమో మేము చంద్రబాబు నాయుడికి అనుకోవాలి, మా పార్టీ ఆఫీస్ని కాదంటున్నాడు ఆయన. అదే నన్ను అన్నమాట అంటే మరి ఏం చేయాలి? మరి పార్టీ అధిష్టానం అంటే ఏం చేస్తాం? కంప్లైంట్ చేసాం, అన్ని రాసి పంపించాం. మరి వాళ్ళు పట్టించుకొని పుల్ స్టాప్ పెడితే ఓకే, లేకపోతే చేయగలిగిండేది ఏమీ లేదు, తోలు బొమ్మలాంటి జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉండడం తప్ప అన్నారు. సేమ్ ఇవే పదాలే అన్నారు. తోలు బొమ్మలాంటి జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉండాలి, మరి ఇంకేం చేసేది మీరు అంటుంది. మరి అట్లనే ఉంది పరిస్థితి. పొత్తులో ఉన్నోళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఈ పొత్తుకు అర్థం పర్థం ఉందా? ఈ పొత్తులో సీరియస్నెస్ ఉందా? జనాలను పిచ్చోళ్ళని చేయాలి అనేది తప్పితే ఇక రాకుండా ఆ పార్టీలకు వాళ్ళే మారుతారా? వీళ్ళ టికెట్ రాకపోతే వైసీపీలోకి పోయారంటే ఒక అర్థం ఉంది. వీళ్ళు ఇక్కడికే అంటే చంద్రబాబే వారు టికెట్ ఇవ్వలేకపోతే ఆయన జనసేనలకు పంపిస్తున్నారు. అండ్ ఎక్కడైనా ఆ పార్టీకి వీక్ ఉన్నారు అండ్ వేరే పార్టీలో స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ శబరి ఉన్నారు, అక్కడ ఏమంటారు, ఆమెకి ఎంపీ టికెట్ ఇద్దాం అనుకున్నారు కానీ టీడీపీ యాక్టివ్గా లేరు, అంత బలమైన అభ్యర్థి లేరు. సో బీజేపీలో ఆమెను తీసుకోవాలి. ఇటువంటి వాటికి బీజేపీ ఎట్లా అంగీకరిస్తుంది? దేశంలో తోపు తుడుము పార్టీ అని అంటూ ఉంటారు. రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తారు. మరి ఇక్కడ ఇంత బలహీనమైన ఎత్తులు ఎందుకు ఎత్తున్నారు? ఏం పడవ నిజంగా ముక్క అర్థం కాదు నాకైతే. డైరెక్ట్గా పొత్తుకు వెన్నుపోటు పడుతుండే చంద్రబాబు సార్, అయినా కూడా చూస్తూ ఉన్నారా వీళ్ళు? చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఆగుతాయో ఇవి.